Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతి శాశ్వత రాజధాని సాధ్యమేనా? చంద్రబాబును వెంటాడుతున్న జగన్ భయం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారా? అవునని కూటమి భయమే చెబుతోంది. ముఖ్యంగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం వెంపర్లాడడం చూస్తే వారిని వైఎస్ జగన్ భయం ఎంతగా వెంటాడుతోందో అర్థం చేసుకోవచ్చు. రాజధాని మార్పు లాంటి నిర్ణయం వైఎస్ జగన్ లాంటి నాయకుడు తప్ప మరే నాయకుడు తీసుకోలేరు. ఎందుకంటే రాజధాని మార్పు అనేది చిన్న విషయం కాదు. రాజధాని అనే సమస్య తుట్టెను కదిలించడం అంటే కొత్త సమస్యను కొని తెచ్చుకోవడమే. అలాంటి సమస్యను అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ ఏరి కోరి కొని తెచ్చుకోవడం చూశాం. దానికి వైసీపీ చెల్లించిన భారీ మూల్యం ఏంటో కూడా అందరికీ తెలుసు. అయితే రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు, మారుతూ ఉంటాయి. ఇందుకు ఉదాహరణ ఇందిరాగాంధీ రాజకీయ జీవితమే. 1966 నుంచి 77 వరకు వరుసగా 3 దఫాలు దేశ ప్రధానిగా పనిచేసిన ఏకైక మహిళా నాయకురాలు ఇందిరాగాంధీ. అయితే 1975లో ఐరన్ లేడీ ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ ఆమె రాజకీయ ప్రస్థానంలో మాయని మచ్చ. ఆ సమయంలో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రాజకీయ ఉద్దండుల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని అరెస్టు చేశారు. నాడు జైళ్లు కిటకిటలాడాయి. ఇక ఇందిరమ్మకు రాజకీయ జీవితం లేదని అంతా అనుకున్నారు. అంతగా ఆమెపై దేశవ్యాప్తంగా వ్యతిరేక గాలి వీచింది. 1977లో ఇందిరాగాంధీ సొంత నియోజకవర్గమైన రాయబరేలీలో ఇందిరాగాంధీ ఓడిపోయారు. జనతా పార్టీకి చెందిన రాజనారాయణ చేతిలో ఇందిరాగాంధీ ఓడిపోయారు. రాజకీయాలలో ప్రజా ఆగ్రహానికి గురైతే ఎంతటి గొప్ప నాయకులైనా ఓడిపోతారనేందుకు ఇందిర గురించి ఉదాహరణగా చెప్పుకుంటూ ఉంటారు. కొన్ని కేసుల్లో ఇందిరను అరెస్టు చేశారు. అయితే ఏ కేసులు ఆమెపై నిలవలేదు. అన్నింటినీ ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారు. 1978లో కర్ణాటక నుంచి ఆమె లోక్సభకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు రాజకీయ స్థిరత్వం లేక కుప్పకూలాయి. దీంతో ఇందిరా కాంగ్రెస్ తిరుగులేని ప్రజాదరణతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. లోక్సభ ఎన్నికలలో 529 స్థానాలకు గాను 351 స్థానాలని ఇందిరా కాంగ్రెస్ గెలుచుకుంది. ఎమర్జెన్సీ కారణంగా దారుణ ఓటమి మూటగట్టుకుని అధికారం నుంచి దిగిపోయిన ఇందిరాగాంధీ తిరిగి 3 ఏళ్లు తిరిగేసరికి అదే పీఠంపై కూర్చున్నారు. రాజకీయాలలో అధికారం ఏ ఒక్కరికి శాశ్వతం కాదని చెప్పేందుకు ఇందిరా రాజకీయ ప్రస్థానమే నిదర్శనం. అలాంటిది గత ఎన్నికలలో వైఎస్ జగన్ పార్టీ ఓటమి గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అత్యంత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న వైసీపీకి 2024 ఎన్నికలలో 40% ఓట్లు పడ్డాయి. ఈ విషయాన్ని విస్మరించకూడదు. ఇంతకంటే వైసీపీపై వ్యతిరేకత వచ్చే అవకాశమే లేదు. అందుకే వైసీపీ రాజకీయంగా బలమైన పార్టీ అని ప్రత్యర్థులు కూడా నమ్మడం. వైసీపీతో ఎప్పుడైనా తమ థ్రెట్ ఉందని సీఎం చంద్రబాబుకు తెలుసు. గెలుపోటములు ప్రజల చేతుల్లో ఉన్నాయి. పాలన నచ్చితే ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు, నచ్చలేదంటే ఏమాత్రం మొహమాటానికి వెళ్లరనే సంగతి చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే అమరావతి విషయంలో మరోసారి మార్పునకు అవకాశం లేకుండా చేయాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. కూటమి నేతలంతా చెప్పేది ఒక్కటే, భవిష్యత్తులో అధికారంలోకి ఎవరొచ్చినా రాజధాని మార్చే అవకాశం లేకుండా చేస్తామని. అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఎప్పటికీ ఏదీ మార్చలేరని కూటమి నేతల మాటల్లో డొల్లతనం ఉంది. ఏ పాలకుడైనా భయపడేది ప్రజా వ్యతిరేకతకే. అంతే తప్ప ఏదో చట్టం చేస్తే ఎప్పటికీ మార్చలేరన్న మాటలో పసలేదు. ఇదే రకంగా భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు చట్టసభలో తీర్మానం చేసి ఇప్పట్లాగే కేంద్రానికి పంపుతాయి. అప్పుడు కేంద్రంతో అనుకూలతను బట్టి అక్కడ తమకు కావలసిన విధంగా బిల్లును ఆమోదించుకుంటారు. అప్పుడేం చేస్తారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కనుక కూటమి చెబుతున్న దాంట్లో లాజిక్ లేదన్న చర్చకు తెరలేచింది. ఒకటైతే నిజం, అమరావతిలో తమకున్న ఆస్తుల్ని కాపాడుకునేందుకు ప్రభుత్వంలో భాగస్వాములంతా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ఆస్తిపాస్తుల్ని రక్షించుకునే చర్యలు చేపడతారు. ఇప్పుడు అదే జరుగుతోందన్న ప్రచారాన్ని కొట్టిపారేయలేం. కానీ ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసి అమరావతిపై చేసిన తీర్మానం వెనుక అధికారంలోకి మళ్ళీ జగన్ వస్తారేమో అన్న భయం వెంటాడుతోంది. ఇది నిష్ఠూర నిజం. అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీ తీర్మానం హర్షణీయమే. సెక్షన్ 5 సవరణకు కేంద్రాన్ని కోరడం న్యాయబద్ధమే. మళ్ళీ ఏ జగన్ గారు లాంటోళ్ళు వస్తే అని ముందు చూపు ఉండడం మీ విజన్కి నిదర్శనం అనుకుందాం అంటూ కూటమికి కొన్ని ప్రశ్నల్ని ఆమె సంధించారు. అమరావతి విషయంలో చట్టబద్ధత కంటే మళ్ళీ వైఎస్ జగన్ వస్తే ఏం చేస్తాడో అనే భయం నిజం. ఇదే విషయాన్ని షర్మిల కూడా వెల్లడించారు. కూటమి నేతలు కూడా పదే పదే జగన్ భయాన్నే బయట పెట్టుకోవడం విశేషం. రాజధాని మార్పు లాంటివి రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకి. అలాగని అధికారంలో ఉన్నోళ్లు రాజధానిని తమ ఆదాయ వనరుల్ని పెంచుకోవడానికి వాడుకోవడం దుర్మార్గం. అసలు వైసీపీ హయాంలో రాజధాని మార్పు అనేదే చంద్రబాబు హయాంలో భూదోపిడీనే కారణమన్న వాదనను కొట్టిపారేయడానికి వీల్లేదు. అయితే రాజధాని మార్పునకు దారి తీసిన పరిస్థితుల కంటే ఏదో జరిగిపోతోందన్న దుష్ప్రచారమే పైచేయి చేసింది. దీనికి కారణం వైఎస్ జగన్ సారథ్యంలోని ప్రభుత్వం, అలాగే ఆయన పార్టీ అసమర్థతే. ఏదైనా ఒక కీలక అంశాన్ని చేపట్టాలంటే పర్యవసానాలు, ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలి. అలాంటివి ఆలోచించకుండానే మొండిగా వ్యవహరిస్తే పరిణామాలు ఎప్పటికీ అనుకూలంగా ఉండవు.
ప్రస్తుతానికి వస్తే అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మొదలుకొని సీఎం చంద్రబాబు ఇతర కూటమి ముఖ్యుల ప్రసంగాల సారాంశం ఒక్కటే: అధికారంలోకి ఎవరొచ్చినా అమరావతిని ఏమీ చేయకుండా తీర్మానం చేశాం, ఏదీ శాశ్వతం కాదని ఈ మాటలు మాట్లాడుతున్న వాళ్లకు తెలియదని అనుకోవాలా? ప్రజలు ఉద్యమిస్తే రాష్ట్రాలు దేశాలే విడిపోయాయి. ఒకే ప్రాంతం కేంద్రంగా అభివృద్ధి జరిగితే ఏమవుతుందో తెలంగాణ ఏర్పాటు నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. అలాగే ఇండియా నుంచి పాకిస్తాన్, ఆ తర్వాత ఆ దేశం నుంచి బంగ్లాదేశ్ ఏర్పాటు కాలేదా? ఇవన్నీ కూడా గుణపాఠం కావాలి. తాత్కాలిక ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తే సమాజంలో అశాంతి నెలకొంటుంది. అలా కాకుండా సర్వతోముఖాభివృద్ధి కోసం పాలకులు అధికారాన్ని వాడుకుంటే సమాజం బాగుపడుతుంది. అంతే తప్ప చట్టాలేదో కలిపి ఉంచుతాయని అనుకుంటే పొరపాటు. అన్ని ప్రాంతాల వారు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలంటే అభివృద్ధి ఫలాలు సమానంగా దక్కాలి. ఆ దిశగా పాలన సాగించడం ఒక్కటే దేన్నైనా శాశ్వతంగా కలిపి ఉంచడానికి దోహదం చేస్తుంది. మిగిలినవన్నీ పచ్చి అబద్ధాలని చెప్పక తప్పదు.